నమస్తే, వెల్కమ్ టు దిశ టీవీ. ప్రస్తుతం మనతో పాటు టీపీసీసీ ప్రధాన కార్యదర్శి సంజయ్ రెడ్డి గారు ఉన్నారు. తెలంగాణ రాష్ట్రంలో వరద బీభత్సం సృష్టిస్తుంది. దీంతో ప్రజలందరూ కూడా సహాయక చర్యల కోసం ఎదురు చూస్తున్నారు. ప్రభుత్వం చర్యలు చేపడుతుంటే ప్రతిపక్షాలు కూడా ఇటు ప్రభుత్వానికి విమర్శలు చేయడం, అలాగే సలహాలు సూచనలు కూడా చేయడం, ఆరోపణలు కూడా కొనసాగుతున్నాయి. ఇదే సందర్భంలో ప్రభుత్వ చర్యలు ఏం చేస్తుందో మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ముందుగా ప్రభుత్వం తరపు నుండి రాష్ట్రంలో జరుగుతున్న ఈ యొక్క వరద బీభత్సం విషయంలో ఎలాంటి యాక్టివిటీ చేస్తున్నారు? స్వయాన సీఎం రేవంత్ రెడ్డి గారే పర్యవేక్షిస్తున్నారు. అక్కడ మంత్రులతోని, అక్కడ ఎమ్మెల్యేలతోని, కలెక్టర్లతోని కన్నీవినిగే రీతిలో ఎప్పుడు కూడా ఏదో ఆదేశాలు ఇచ్చినట్టు కాదు, వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఎక్కడైతే ఫ్లడ్స్ వస్తున్నాయో, వరదలు వస్తున్నాయో, ముఖ్యంగా చిన్న నగరం కామారెడ్డి ఇంతగా మునిగిపోవడం అనేది దురదృష్టకరం, బాధాకరం. వాళ్ళకి ఇప్పుడు ఎందుకంటే వాతావరణం కూడా అనుకూలించట్లేదు హెలికాప్టర్స్ వెళ్ళడానికి. కూడా ఇప్పుడు ఏరియల్ సర్వే కూడా బయలుదేరిండ్రు ఉత్తమ్ కుమార్ గారు, మహేష్ అన్న గారు, సీఎం గారు. కాబట్టి ఈ టైంలో రాజకీయాలు చేయడం అనేది అంతకన్నా సిగ్గుమాలిన పని ఇంకోటి లేదు ప్రతిపక్షాలలో. ఎందుకంటే ఎవరం కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. మెయిన్గా మెదకు, ఇక్కడ కరీంనగరు, ఇక్కడ బాగా ఎక్కువ వరదలు రావడము మనం అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. వానదేవుడు ఎందుకు అట్లా చేసిన అర్థం కాదు. నిజంగా ఈ సహాయక చర్యల్లో మేమందరం కూడా కాంగ్రెస్ పార్టీ ప్రతి కార్యకర్తకి పిలుపునిచ్చినాం. ఇప్పుడున్న వాళ్ళకి ఏం కావాలి? సహాయం కావాలి. ఆ సహాయం ఎలా తీర్చుకోవాలనేది కూడా తలకాయ లేకుండా ఇవాళ బీఆర్ఎస్ పార్టీ చేసే వ్యాఖ్యలను నేను తిప్పికొడుతున్నా. మాట్లాడడం కూడా కరెక్ట్ కాదు. అదే మాజీ మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ, మీకు పెళ్లిళ్ళు వెళ్ళడానికి, శుభకార్యాలు వెళ్ళడానికి హెలికాప్టర్లు అయితే ఉంటే అవసరం పడితే వాటిని ఉపయోగించుకుంటారు, కానీ ఇలాంటి అత్యంత ముఖ్యమైన సమయంలో ఎందుకు మీరు హెలికాప్టర్ను కోరడం లేదు, ఎందుకు వాటిని ఉపయోగించడం లేదు, ప్రజలను ఎందుకు ఇబ్బందులు పెడుతున్నారని ఆయన చేస్తున్న ఆరోపణ. నేను నీకు గతంలో కూడా చెప్పిన, హరీష్ రావు తాటి చెట్లో రేవులాగా పెరిగిండు 6 ఫీట్లు తప్ప మైండ్ ఎదగలేదు అని చెప్పిన. ఎందుకో అంటే మీ మామ గతంలో ఏం చెప్పిండు? వరంగల్ని డల్లాస్ చేస్తున్నాడు. చేసిండా? ఇక్కడ పాత బస్సుని ఇస్తాబుల్ చేస్తా అని చెప్పిండు. చేసిండా? మీరు మాట్లాడి మీరు చేసిన పాలన. కానీ మేము ఇప్పుడు ఉన్న పరిస్థితులలో రాజకీయాలు చేయాలని మేము అనుకోవడం లేదు. ఆల్రెడీ అక్కడ హెలికాప్టర్లు పంపించారు. వాతావరణం అనుకూలించడం లేదు. తెలివి లేదు, పోడు లేదు, విదేశాలలో చదువుకున్నామంటారు, ఎడ్యుకేటర్స్. ఇదేనా మీ బుర్ర? ఇప్పుడు మనం మాట్లాడేది ఏంది? మైండ్ ఉందా మీకు? మైండ్ దొబ్బిందా మీకేమైనా? పార్టీలు పక్కన పెట్టుర్రి. ఫస్ట్ మీ మామని రమ్మని, కేసీఆర్ గారిని రమ్మనండి బయటికి, ఫామ్ హౌస్ల నుంచి. సిగ్గుండాలి. ఒక్క రోజున అధికారం ఉన్నప్పుడు వచ్చి ప్రజలను కలవలేదు. ఇలా మెదకు అతలాకృతం అవుతుంది. ఫామ్ హౌస్లో పండుకుండు. రమ్మనండి. గెలిచి, ఓట్లతో గెలిచి, ఇలా తెలంగాణ ప్రజల నుంచి గెలిచి ప్రతిపక్ష హోదాలో ఉండి, మామూలు ప్రతిపక్షం కాదు ఉండి, ఇలా గజ్వేల్ నుంచి నువ్వు ఒక ఎమ్మెల్యే అయి ఉండి గజ్వేల్ ప్రజలకు ఇబ్బంది కలుగుతుంటే రాని వ్యక్తి నువ్వు ఉంటేంది, ఊడితేందయ్యా? ఇవాళ అన్నీ బీజేపీ కానీ, బీఆర్ఎస్ కానీ, కాంగ్రెస్ కానీ అందరం కలిసిపోవాలి. ఇప్పుడు మనం రాజకీయాలు అవసరం మనకిప్పుడు? ఇదేనా శివ రాజకీయాలు మీరు మాట్లాడేది? ఇవాళ ప్రజలని ప్రతి ఒక్కరిని కూడా పర్యవేక్షిస్తూ వాళ్ళకి కావాల్సిన ఏర్పాట్లు, సదుపాయాలు ఏర్పాటు చేయాలి మనము. అది రాజకీయం అంటే. రాజకీయాల మీద శవాల మీద పేలాలు ఎరుకొని తింటారు. మీకు మారారాయిగా? అని బీఆర్ఎస్ అధినేత ఇంతకుముందే సమీక్ష కూడా నిర్వహించారు. అందరూ పార్టీ శ్రేణులంతా కూడా సహాయ చర్యలు చేపట్టాలి, అందుబాటులో ఉండాలి, ప్రజలకు కూడా వీళ్ళంతా సహాయం చేయాలి, ఎవరు కూడా ఉండొద్దు అని చెప్పారు కదా. డెఫినెట్గా వాళ్ళు చెప్పడం కాదు, వాళ్ళ బాధ్యత అది. ప్రతిపక్షం అనేది కూడా ఒక బాధ్యతనే. ఇవాళ అధికారంలో మేము ఉన్నాం, మాకు కూడా మీ సలహాలు ఇవ్వండి, సూచనలు ఇవ్వండి, కలిసి వెళ్దాం. రాజకీయాలు ఎందుకు ఇప్పుడు? రాజకీయ విమర్శలు చేసుకుంటే ఏమొస్తుంది? ఇప్పుడు ఎవ్వరం ఎక్స్పెక్ట్ చేయలేము ఇట్లా వర్షాలు వస్తాయని చెప్పి. మనం దేవుని బిడ్డలం కాదు, మనకైతే తెలియదు. ఇంత కనివిని రీతిలో ఇవాళ అన్ని పనులు కూడా ఏరియల్ సర్వేకి వెళ్ళలేదు అని మాట్లాడుతున్నాం. వీళ్ళకేమైనా తలకాయ ఉందండి? వర్షాలు వచ్చి అతలాకృతం అవుతుంటే తప్పకుండా 1 by 1 ఇప్పుడు మెదక్ స్టార్ట్ చేస్తున్నారు రేవంత్ రెడ్డి గారు. మాకు తెలుసు అంచనాలకు మించిన విధంగా ఇంత ఘోరంగా ఎప్పుడు కూడా నాకు దాదాపు 60-70 సంవత్సరాల క్రితం కూడా రాలేదంట ఇవాళ వచ్చిన అంత వర్షం అనేది. ఇక్కడ ఖమ్మం జిల్లా కూడా బంద్ అయిపోయింది, స్కూల్లో కూడా ఇచ్చిండు. ఇది కాంగ్రెస్ పార్టీ చేసింది కాదు కదా, వాళ్ళు ఎవరు చేసేది ఏం లేదు. కానీ సహాయక చర్యలు చేపట్టారు. ఇంత వరదలు వస్తుంటే, ఇంత సమస్యలు వస్తుంటే సీఎం రేవంత్ రెడ్డి బుధవారం రోజు మూసీ సుందరీకరణ మీద రివ్యూ ఎందుకు? అసలు ఈ సందర్భానికి ఏమైనా సంబంధం ఉందా? ఒక్కటే తమ్ముడు, మూసీ సుందరీకరణ కానివ్వండి, ఇక్కడ హైడ్రా కానివ్వండి, ఇలా బీఆర్ఎస్ పార్టీ చేసిన పాపమే. ఈ హైడ్రా అనేది, ఈ వర్షాలు అనేది కూడా హైదరాబాద్లో అతలాకృతం కావడానికి కారణమే ఒక హైడ్రా. నిజంగా చెప్తున్నా కదా, ప్రతి భూమిని ఎక్కడ వదలకుండా కబ్జాలు చేసి విచ్చలవిడి పర్మిషన్లు ఇచ్చి నాలాలల్లా, మూసీ నదుల దగ్గర,
కుంటలల్లా చెరువులల్లా పర్మిషన్లు ఇచ్చి ఇల్లు కట్టుకుంటే ఇక వర్షాలు వస్తే ఇట్లాంటివి రాకుంటే ఏమవుతుంది? వినాశనాలు కాకుంటే ఏమవుతుంది? కానీ ఇవన్నీ మేము ఇప్పుడు మాట్లాడదలుచుకోలేదు. ఎందుకంటే మేము ప్రభుత్వంలో ఉన్నప్పుడు మేము సమన్వయం పాటిస్తున్నాము. మాకు కూడా ఒక సంస్కారం ఉంది. అది రాజకీయాల తర్వాత మాట్లాడదాం. ఇంకా చాలా ఉన్నాయి. బండి సంజయ్ మాట్లాడిరు, ఇక్కడ వీళ్ళు మాట్లాడినరు, హరీష్ రావు మాట్లాడుతున్నారు, అందరూ మాట్లాడుతున్నారు. రాజకీయాల తర్వాత కానీ ఇప్పుడు మేమేం మాట్లాడదలుచుకోలేదు. ఇప్పుడు తెలంగాణ ప్రజలు ఇబ్బందులు ఉన్న వాళ్ళందరినీ ఆదుకునే దశలోనే మేము ఉన్నాం. ప్రతి ఒక్కరం కూడా ఎక్కడున్నారయ్యా? తెలంగాణలో రేవంత్ రెడ్డి గారు సీఎం అయినప్పుడు 18 గంటలు పనిచేస్తారు, ఆహార్నిశలు. మీ మామ ఒక్క రోజన్న ప్రజల కోసం తిరిగిండా? ఎప్పుడైనా బయటకు సెక్రటరీకి వచ్చిండా? ఎప్పుడు చూడు ఈ డ్రామాలు, ఎదవ డ్రామాలు తప్ప మీరు ఏం చేసిరని, ఏం కరెక్ట్ చేసిండని. కానీ ఇప్పుడు మాట్లాడే ఉపయోగం ఏముంది? ఎన్నో చేస్తామన్నారు. తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్లో, గ్రేటర్ హైదరాబాద్లో గుంతలేని రోడ్డును చేస్తామని చెప్పారు. మీకు ఏమైనా గుంత కల్పిస్తే జర్నలిస్టులకే సవాల్ విసిరిండు కేసీఆర్ గారు. అప్పుడు ఆయన మన కేటీఆర్ కూడా గుంత ఏమైనా కనిపిస్తే నాకు ఫోటో పంపిరు, 100 రూపాయలు మీకు 1000 రూపాయలు మీకు పంపిస్తా అన్నాడు. ఇన్ని అబద్ధాలు మాట్లాడి ఇంత సిగ్గులేని రాజకీయాలు చేసి మళ్ళీ వాళ్ళ రేవంత్ రెడ్డి గారి మీద అవాక్కులు. రేవంత్ రెడ్డి గారి బృందం రెవెన్యూ మినిస్టర్ పొంగులేటి గారు ఒక సైడ్ వెళ్ళారు, ఇలా బట్టి గారు ఒక సైడు, వీళ్ళందరూ కూడా మన పొన్నం ప్రభాకర్ గారు, ఇవాళ వివేక్ గారు మొత్తం అక్కడే ఉన్నారు. కళ్ళు కనిపించట్లేదా? సహాయక చర్యలు అనేది చాలా ముఖ్యం, రాజకీయాలు కాదు. ఇప్పుడు వాళ్ళు అక్కడ ఎంతోమంది వరదలలో చిక్కుకొని ఉన్నారు, గొర్రె కాపర్లు, వీళ్ళందరూ. వాళ్ళని ఎలా కాపాడాలంటే హెలికాప్టర్స్ కూడా వాతావరణం అనుకుంచాలి. తలకాయ లేదా మీకు? 100% మా ప్రాణాలకు అడ్డుపెట్టి, మా ప్రాణానికి ప్రాణంగా తెలంగాణ ప్రజలు మాకు. మీలాగా ఓట్ల రాజకీయాలు కాదు. వాళ్ళ బీజేపీ ఓట్ల రాజకీయాలు చేసుకుంటూ శవ రాజకీయాలు చేసేది బీఆర్ఎస్ పార్టీ. ఇవాళ ప్రజల కోసం, ప్రజల ప్రాణాలకు మేము అడ్డుపెట్టి 100% సహాయక చర్యలు అందిస్తాము. ఎక్కడ నష్టపోయినా కూడా నష్టాన్ని వాళ్ళకి పూరుస్తాము. మేము భరోసా ఇస్తున్నాము, ఒక ధైర్యం ఇస్తున్నాము. ఒక పెద్దన్న రేవంత్ అన్న మీకు అన్నగా, ఒక తండ్రిగా మీకు ఉన్నాడు. మీరేమో బాధపడద్దు, ఇబ్బంది పడద్దు. తెలంగాణ ప్రజలారా 100% ప్రతి ఒక్కరం కూడా అందుబాటులో ఉంటాము. మీకు ఏం కాకూడదు, ఏదొచ్చినా కూడా ధైర్యంగా ఉండండి. మీకు ఈ ధైర్యమే మీకు కాపాడుతుంది. మేమందరం ఉన్నాం, భరోసా ఇస్తున్నాం. ఓకే, థ్యాంక్ యూ. మొత్తంగా వరదలు వచ్చినప్పుడు, ఇలాంటి విపత్కర పరిస్థితులు వచ్చినప్పుడు రాజకీయాలు చేయడం సరైనది కాదు. అన్ని రాజకీయ పార్టీలు కూడా కలిసికట్టుగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. ప్రభుత్వం కూడా ప్రతిపక్షాల యొక్క సూచనలు తీసుకోవడానికి సిద్ధంగా ఉంది. తప్పకుండా అందరం కలిసి పనిచేద్దాం తప్ప ఇది రాజకీయాలకు వేదిక కాదు. ఇప్పుడు ప్రభుత్వం కూడా అన్ని రకాల చర్యలు చేయడానికి సిద్ధంగా ఉంది. ఎవరైతే చిక్కుకొని ఉంటారో వరదలంతా, ప్రజలంతా, మీరు ఎవరైనా అధైర్యపడద్దు, ప్రభుత్వం మీ వైపు ఉందని కూడా కాంగ్రెస్ సీనియర్ నేత సంధ్యా రెడ్డి గారు భరోసా ఇచ్చిన సందర్భం కనిపిస్తూ ఉంది. కెమెరా పర్సన్ మధుసూదన్తో సతీష్, దిశ టీవీ, హైదరాబాద్.